సో, అయితే మనం సక్సెస్‌ఫుల్‌గా ఎంఐతోని గూడా మ్యాచ్ ఓడిపోయినామనమాట. అండ్ అండ్ మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి 23 హైదరాబాద్ ఉంది. అండ్ సేమ్ ఇదే ముంబై ఇండియన్స్‌తోని. సో, నాకేమనిపించిందంటే ఇంకొక 15 ఇంకొక ఈ మన 162 రన్స్ ఒక 180 వరకుంటే కొంచెం ఛాన్స్ ఉంటుండేనేమో. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఫేవరబుల్ లేకుండే. చూడండి ఫస్ట్ మనోళ్ళది చూద్దాం. మన స్కోర్ కార్డ్ చూడండి. అభిషేక్ శర్మ వచ్చేసి 40 రన్స్ మంచిగానే ఆడిండు. అండ్ కాకపోతే బ్యాటింగ్ పిచ్ కాదనమాట. అండ్ పిచ్ స్లో పిచ్ అంట. అండ్ బ్యాటింగ్ వికెట్ స్లో ఉంటుందంట. సో అంతా పర్ఫెక్ట్ లేకుండే. అండ్ వీళ్ళు మంచి ప్లాన్ చేసుకోరనమాట. ఎస్ఆర్ఎస్ బ్యాటర్లకి స్లో పిచ్ ఇవ్వాలి అండ్ వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. తర్వాత బౌలింగ్ అటాక్ అంతా కాస్ట్లేదు కాబట్టి సో మనకి ఈజీ విన్ అని చెప్పి సో స్లో పిచ్లు ప్లాన్ చేస్తున్నారంట. నాకు కూడా తెలియదు, కామెంటరీలు అంటుంటున్నా. సో ఇది స్లో పిచ్ పక్కకు పెడితే అండ్ నెక్స్ట్ వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చింది. అండ్ బాల్ మంచి బ్యాట్ పైకి వచ్చింది. సిక్సర్లు మన వాళ్ళు ఎన్ని సిక్స్లు కొట్టారు అంటే 2, అనికేత్ వర్మ 2, ప్యాట్ కమిన్స్ 1. టాప్ ఆర్డర్లో ఒక్క సిక్స్ లేదు. అభిషేక్ శర్మ నుంచి లేదు, ట్రావిస్ హెడ్ నుంచి లేదు, ఇషాన్ కిషన్ లేదు, నితీష్ కుమార్ రెడ్డి లేదు. క్లాసిన్ కూడా 18th ఓవర్లో కొట్టింది అనుకుంటే సార్ 2 సిక్స్లు. నాకేమనిపించిందంటే క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి మరీ డిఫెన్సివ్ క్రికెట్ ఆడిరేమో అనిపించింది ఆ పైన మిడ్ ఆర్డర్ ఏదైతే ఉండనో. ఎందుకంటే మనకి నెక్స్ట్ బ్యాటింగ్ లైనప్లో అనికేత్ వర్మ ఉండే, ప్యాట్ కమిన్స్ ఉండే, హర్షల్ పటేల్ ఉండే, తర్వాత ఇంపాక్ట్ సబ్ ఆప్షన్ ఉండే. అండ్ జీషాన్ కూడా ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో చూసినాం, సిక్స్లు కొట్టిండు. సో బ్యాటింగ్ లైనప్ చాలా ఉండే. వీళ్ళు మరీ డిఫెన్స్ ఆడారు. ఒక్కటాన అగ్రెషన్ చూపించేది ఉండే. అంటే 12-13 ఓవర్స్ల మధ్యలో ఏవైతే మరీ డిఫెన్సివ్ క్రికెట్ ఆడిరో ఆ గ్యాప్లో ఒక్కరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఉండే. నితీష్ కుమార్ రెడ్డికి షార్ట్స్ కనెక్ట్ అయ్యేది. క్లాసిన్ దగ్గర పవర్ ఉంది. సో క్లాసిన్ ఆపర్చునిటీ తీసుకునేది ఉండే. ఎందుకంటే ఒకవేళ క్లాసిన్ కనెక్ట్ అయినా బౌండరీలు పంపించేస్తాడు కాబట్టి క్లాసినే ఛాన్స్ తీసుకునేది ఉండే. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడు కాబట్టి సో క్లాసిన్ ఛాన్స్ తీసుకున్నది ఉండే. సో మరీ స్లో అయిపోయినట్టు అనిపించింది. 17th ఓవర్ దాకా ఛాన్సే తీసుకోలే. నితీష్ కుమార్ రెడ్డి గట్టిగా కొట్టడానికి ట్రై చేసాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత అనికేత్ వర్మని నాకైతే టాప్ ఆర్డర్ పంపిస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో లేకపోతే ఇషాన్ కిషన్ ప్లేస్లో అనికేత్ వర్మని పంపిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే మంచి రోల్ ఆడుతున్నాడు, బాల్స్ని అస్సలు అటాకింగ్ ఆడుతున్నాడు అనమాట. నితీష్ కుమార్ రెడ్డి కొంచెం టైం తీసుకుంటున్నాడు కాబట్టి అనికేత్ వర్మని ఇషాన్ కిషన్ పైకి కొంచెం టాప్ ఆర్డర్లో పంపిస్తే బెటర్ ఉంటాడు అని అనిపిస్తుంది. అండ్ తర్వాత వీళ్ళ స్కోర్స్ చూడండి ఒకసారి. అభిషేక్ శర్మ మంచిగానే ఆడిండు, 40 రన్స్ స్కోర్ చేసిండు. తర్వాత ట్రావిస్ హెడ్ అయితే స్ట్రగుల్ అయ్యిండు. ఒక ఆపర్చునిటీ వచ్చింది అండ్ యూటిలైజ్ చేసుకోలే. ఇషాన్ కిషన్ ఫార్మ్స్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. సో ముంగడికి వచ్చి ఎంఐ వాళ్ళకే ఆడినట్టు అనిపించింది. ఏం చేయలేం, దరిద్రం. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా స్ట్రగుల్ అయ్యిండు షార్ట్స్ కనెక్ట్ చేయడానికి. కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఫీల్డింగ్లో అయితే చాలా యానిమేటెడ్గా కనిపించిండు. క్రేజీ ఫీల్డింగ్ చేసిండు. అండ్ మంచి బాల్స్ బౌండరీస్ ఆపిండు, మంచి రన్స్ ఆపిండు. ఈ ఒక దరిద్రం ఏంటంటే రికల్టన్ది గ్లాసిన్ గ్లౌజులు ముంగడు పెట్టినని చెప్పి అవుట్ ఇవ్వలే. దరిద్రం అంటే ఎట్లుంటుందిరా అంటే ఇట్లా అంటే నోబాల్ నార్మల్గా ఉంటే ఏం కాదు కానీ వికెట్ కీపర్ గ్లౌజులు ముంగటికి వచ్చిందని చెప్పి అవుట్ నోబాల్ అంత దరిద్రం మనకే ఉంది. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఏం జరిగినా మనం మంచిగా అనుకొని లైట్ తీసుకోవాలి అంతనే. సో అదొక వికెట్ అండ్ అదొకటి కంప్లీట్గా మొమెంటం చేంజ్ అయిపోయింది. తర్వాత ప్యాట్ కమిన్స్ వచ్చిండు, లాస్ట్ బాల్ ఖాళీ స్టాండ్స్లకు పంపించిండు. అనికేత్ వర్మ 2 చెక్కలు పంపించాడు లాస్ట్ ఓవర్. మన బ్యాటింగ్ మంచిగానే ఉంది, ఏం లేదు. 162 ఆ స్లో పిచ్ మీద మంచి టోటలే. వీళ్ళని చూడండి 166, 18.1 ఓవర్స్ అంటే ఆ టోటల్ మంచి టోటలే, మంచిదే. కాకపోతే మన బౌలింగ్ యూనిట్ మంచి లేదు. మెయిన్గా షమీ బాయ్ అస్సలు ఫామ్లోనే లేడు. మొహమ్మద్ షమీ 3 ఓవర్స్ వేసిండు, 29 రన్స్, 0 వికెట్స్. అసలు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది కానీ ట్రావిస్ హెడ్ క్యాచ్ డ్రాప్ చేసిండు. సో అంటే ఒకటే ఆపర్చునిటీ. నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయరు, ఇండియాకి ప్లేయరు అండ్ టాప్ క్లాస్ ప్లేయర్ మొహమ్మద్ షమీ ఫామ్లో లేడు. అండ్ అదొక పెద్ద డిసడ్వాంటేజ్. అండ్ షమీ ప్లేస్లో మనకి భువీ ఉండుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఓవర్ నుంచి పవర్ ప్లేలో వికెట్స్ అయితే తీసిస్తుండే భువీ. 100%, 200కి 200% భువీ వికెట్స్ తీస్తాడు కూడా. అండ్ డెత్ ఓవర్స్లో కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటాడు. అండ్ ఇలా మొహమ్మద్ షమీ 2 ఓవర్లు వేసిండు, ఏం లాభం లేకుండా పోయింది. మొహమ్మద్ షమీ వాళ్ళు జడేన్ పెట్టుకున్నాడు. వియాన్ మల్డ్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ. అసలు టీమ్ ఆప్షన్లో మొహమ్మద్ షమీ పెద్ద బిగ్ మిస్టేక్. అసలు భువీ అంత మంచి చేస్తున్నప్పుడు మొహమ్మద్ షమీకి అంత అవసరమే లేదు.
బట్ స్టిల్ మంచి ప్లేయర్ అని కొనుక్కున్నారు, కాకపోతే ఫామ్లో లేడు. అండ్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్స్ పిక్ చేసిండు 4 ఓవర్స్లో, జస్ట్ 26 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పిక్ చేసిండు. తర్వాత ఈశాన్ మలింగ ఫస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్, అండ్ తర్వాత లాస్ట్ ఓవర్ వేసినప్పుడు 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసిండు. తర్వాత జీషాన్కే అది రికల్టన్ ఫెయిల్ అయిపోయింది. హర్షల్ పటేల్ కూడా మంచిగా వేసిండు, ఒక వికెట్ తీసిండు 3 ఓవర్స్లో 31 రన్స్. ఎక్స్పెన్సివే, బట్ రాహుల్ చహర్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఇంపాక్ట్ సబ్గా పిలిచినారు అండ్ ఒకటే ఓవర్ వేయించినారు. ఈ రాహుల్ చహర్ని ఇంపాక్ట్ సబ్ తీసుకునే బదులు బ్యాటింగ్ లైనప్లోనే ఓవర్ అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని గట్టిగా ఆడేస్తే అయిపోతుండే. షార్ట్స్ ఆడడానికి 12th ఓవర్ 13th ఓవర్ ఛాన్స్ తీసుకొని ఆడి ఇంపాక్ట్ సబ్ని పెట్టుకునేది ఉండే. ఏమో మరి వాళ్ళ ప్లానింగ్ ఎట్లుండేనో. అండ్ రికల్టన్ వికెట్ కీపర్ వచ్చేసి అమ్మాయికి 31 రన్స్ చేసిండు. సో ఆపర్చునిటీ వచ్చింది కానీ యూటిలైజ్ చేసుకోవాలి. అందరు అభిషేక్ శర్మలు కాదు కదా. సో రికల్టన్ ఫెయిల్ అయిపోయాడు. అండ్ రోహిత్ శర్మ కూడా ధనాధన్ 3 సిక్సర్లు కొట్టిండు, అవుట్ అయిపోయాడు. వీళ్ళ అసలు స్కోర్స్ వీళ్ళవి ఎక్కువ లేవు, అందరూ 20-20-20 30-30 జస్ట్ అంతనే స్కోర్స్. అండ్ తిలక్ వర్మ కూడా 21 నాట్అవుట్. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అవుట్ చేసిండు. తర్వాత సో ఇక్కడ ఈ తిలక్ వర్మ వికెట్ తీసుకొని ఉంటే మ్యాచ్ మన చేతిలో ఉంటుండే. సో అది చెయ్యాలంటే మనకి ఇక్కడ ఇంకొక 20 రన్స్ కావాలి. ఆ 20 రన్స్ కావాలంటే వీళ్ళు 12-13 ఓవర్లోనే ఛాన్స్ తీసుకొని ఒకవేళ అవుట్ అయితే ఇంపాక్ట్ సబ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంపాక్ట్ సబ్ని పెట్టుకుని ఉండే. సచిన్ బేబీనో ఎవరినో ఒకరిని తీసుకునేది ఉండే. ఇగో ఇంపాక్ట్ సబ్స్ ఇక్కడ ఉన్నారు కదా, సచిన్ బేబీ ఉండు, అభినవ్ మనోహర్ ఉండు, జేడీ ఉండు, విఎన్ మల్డర్ ఉండు, ఎవరినో ఒకరిని తీసుకునేది ఉండే. వాళ్ళు అది చేయలేదు. అక్కడనే గేమ్ అయిపోయింది. మన చేతిలోనే ఉండే గేమ్, కాకపోతే బౌలింగ్ మన దగ్గర అంత బరాబర్ లేదు. అండ్ ఒక క్యాచ్ డ్రాప్ అయింది, తర్వాత ఒకటి కీపర్ది అదొక డిసడ్వాంటేజ్ అయింది. అండ్ ఈడ పెద్ద డిసడ్వాంటేజ్ ఇది ట్రావిస్ హెడ్ టోటల్ హిస్టరీలోనే ఇది బౌలర్ అని కూడా రాలేదన్నమాట. 100 స్ట్రైక్ రేట్తో ఆడిన ట్రావిస్ హెడ్ ఇదే ఫస్ట్ మ్యాచ్. అండ్ మీమ్స్ కూడా ఆల్రెడీ పాప్ అవుతున్నాయి. అండ్ ట్రావిస్ హెడ్ ఇదే అంట కాదు అదే, ఎందుకంటే బౌలర్ అని కూడా లేదు కాబట్టి. అండ్ ఇషాన్ కిషన్ ఎప్పుడు ఫామ్లోకి వస్తాడో అందరం వెయిట్ చేస్తున్నాం. ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావాలి. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లోకి వచ్చినారనుకో ఆటోమేటిక్గా హెన్రిచ్ క్లాసెన్ ఇంకా అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ వీళ్ళు ఫినిష్ చేసేస్తారు ఈజీగా. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయకపోవడం వల్ల క్లాసెన్ స్లోగా ఆడాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈడ ఏమైంది, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్ వదిలేసేయండి. వీళ్ళ తర్వాత వచ్చే ఇద్దరు బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ వీళ్ళు పర్ఫామ్ చేయకపోవడం వల్ల, స్కోర్ బోర్డు మీద రన్స్ లేకపోవడం వల్ల క్లాసిన్ స్లోగా ఆడాల్సి వస్తుంది. అది మీరు చూడాలా. అండ్ క్లాసిన్కి స్లో అస్సలు నచ్చదు, అది సూట్ కూడా కాదు. సో 28 balls 37 రన్స్ అంటే క్లాసిన్కి అది ఒక పెద్ద మిస్టరీ అనమాట. సో మోర్ దెన్ 200 ప్లస్ 250 ప్లస్ స్ట్రైక్ రేట్తో ఆడతాడు క్లాసిన్. ఆ సిక్సర్లు పెద్ద పెద్ద సిక్సర్లు మనందరికీ తెలుసు. సో టాప్ ఆర్డర్లో పైన వచ్చే బ్యాట్స్మెన్లు రన్స్ స్కోర్ చేయకపోవడం వల్ల ఆ రెస్పాన్సిబిలిటీ అనేది క్లాసిన్ తీసుకుంటుండే. అండ్ క్లాసిన్ పైన ప్రెషర్ పడుతుంది. సో ఎండింగ్స్ స్లోగా బిల్డ్ చేస్తుంది కాబట్టి రన్స్ రావడం లేదు. ఒక్కవేళ ఇమాజిన్ చేయండి, ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వకపోయినా కూడా ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఫటాఫట్ ఒక 11-12 ఓవర్స్ వరకు మంచిగా ఆడినారు అనుకోండి. అండ్ ఆ 12th ఓవర్ నుంచి క్లాసిన్ చూసుకోండి ఎట్లా ఆడతాడు, ఇక దంపి ఇడిచిపెడతాడు. సో అదనమాట మన మన పైన పోయే బ్యాటర్ పర్ఫార్మెన్స్ కూడా మన పైన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఒకవేళ మంచి రన్స్ స్కోర్ వేసి మంచి టోటల్ పెట్టినారు అనుకోండి, సో మనం కూడా అదే మొమెంటంలో ఆడతాం. ఒకవేళ వాళ్ళు అవుట్ అయ్యి రన్స్ కొట్టకపోతే మన పైన ఖచ్చితంగా భారం అనేది మనం చెల్లించాల్సి వస్తుంది. సో అదే జరుగుతుంది స్టార్టింగ్ నుంచి, ఎక్సెప్ట్ 286 246 దగ్గర రెండు కాకుండా మిగతా అంతా అదే జరుగుతుంది. సో నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. ఇషాన్ కిషన్ కూడా పర్ఫామ్ చేయాలి, ఇట్లనే పోతే ప్లే ఆఫ్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. అండ్ ప్యాట్ కమిన్స్ అయితే మంచి నీట్గా ఫినిష్ చేస్తున్నాడు. అనికేత్ వర్మ చూడండి 8 balls ఆడిండు, 225 స్ట్రైక్ రేట్, 2 సిక్స్లు కొట్టిండు. అది కూడా లాస్ట్ ఓవర్, డెత్ ఓవర్స్ అండర్ ప్రెషర్ 2 సిక్స్లు కొట్టిండు. అనికేత్ వర్మని టాప్ ఆర్డర్ పంపిస్తే కొంచెం బెటర్ ఏమో. ఇషాన్ కిషన్ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి టాప్ ఆర్డర్ అనికేత్ వర్మని పంపిస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఓడో మ్యాచ్ పోయిందని బాధపడకండి. గెలుపు అంటే వీళ్ళు సహజం. ఓడిపోయినప్పుడు ఇట్లాంటివి చెప్పుకోవాలి. అండ్ ఎంఐ వాళ్ళు అంత పెద్ద స్కోర్ కాదు కాబట్టి వీళ్ళ స్కోర్ కార్డ్ కూడా ఏం లేదు బ్రో. ఇక్కడ తిలక్ వర్మని ఒక్కరిని అవుట్ చేస్తే అయిపోయింది మ్యాచ్, తెలుసా? మ్యాచ్ అయిపోయింది. ఆ తిలక్ వర్మని అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఇంకొక 20 రన్స్ కావాలి. ఇంకొక 20 రన్స్ ఉన్నాయనుకో, తిలక్ వర్మని అవుట్ చేస్తే ఎంఐ పని కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈడ
డ్యామేజ్ ఏడైందంటే రోహిత్ శర్మ 3 సిక్స్లు కొట్టి బయటికి వెళ్ళిపోయాడు. రికల్టన్కి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత 2 బౌండరీలు స్కోర్ చేసిండు అండ్ ఆడ రన్స్ వెళ్ళిపోయినాయి. తర్వాత విల్ జాక్ 6లు కొట్టాడు, 4లు కొట్టాడు. అయ్యింది ఇక మ్యాచ్ ఇట్లా అయిపోయింది. నాకైతే అదే అనిపించింది. 12-13th ఓవర్లో కూడా వీళ్ళు మరీ స్లోగా ఆడుతారు. 12-13 కాదు, 14, 15, 16, ఈవెన్ 17th ఓవర్ వరకు వీళ్ళు డిఫెండింగ్ క్రికెట్ ఆడారు. క్లాసిన్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అఫ్కోర్స్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే మనకి ఆ 15 ఓవర్స్ కంప్లీట్ అయిపోయే వరకు డిఫెండింగ్ క్రికెట్ ఆడి వికెట్స్ పడ్డప్పుడు 15th ఓవర్ నుంచి అటాకింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ మనకి ప్లేయర్స్ ఉన్నారు. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, అనికేత్ వర్మ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, ఇంపాక్ట్ సబ్ ఆప్షన్ కూడా ఇంకొక 4 వికెట్స్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి జీషన్ కూడా మంచిగా ఆడుతుంది. నెట్స్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఈరోజు చూసిన. సో ఇంకొక 5-6 వికెట్స్ ఉన్నాయి కాబట్టి 15th ఓవర్ నుంచి అటాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ వీళ్ళు ఏం చేసినారంటే ఆల్మోస్ట్ 17 ఓవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 18th ఓవర్ అటాకింగ్ స్టార్ట్ చేసిండు క్లాసిన్. అండ్ అదొక పెద్ద మిస్టేక్. పైన 3 ఓవర్లు ఏవైతే వదిలేసినారో 15, 16, 17 ఓవర్లు ఏవైతే వదిలేసినారో అండ్ అవి చాలా ఎఫెక్ట్ పడ్డది. సో ఆ ఓవర్లలో అటాక్ చేస్తే మనకి మంచి గుడ్ టోటల్ వస్తున్నాయి అనమాట. వీళ్ళు ఆ ఓవర్లో అటాక్ చేయలే, మరీ డిఫెన్సివ్ ఆడేసారు సిఎస్కేలాగా. పాయింట్ మీరు ఆలోచించండి. నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసిన్ 15th ఓవర్ అటాకింగ్ స్టార్ట్ చేసినారు అనుకోండి. ఖచ్చితంగా అటాకింగ్ స్టార్ట్ చేస్తే 15, 16, 17 ఓవర్స్ డిఫెండింగ్ ఆడారు. 15, 16, 17 ఓవర్స్లో వాళ్ళు అటాక్ చేస్తే అట్లీస్ట్ 3 సిక్స్లు 2 4లు అన్నీ వస్తున్నాయి వాళ్ళ బ్యాట్లో నుంచి. ఎందుకంటే వాళ్ళు మరీ అంత గలీజ్ బ్యాటర్లు కాదు కదా. క్లాసిన్ పవర్ ఏందో అందరికీ తెలుసు. నితీష్ కుమార్ రెడ్డి క్లాసిన్ ఒకవేళ 15, 16, 17 ఓవర్లో గట్టిగా అటాకింగ్ ఫిక్స్ అయ్యి ఆడితే అండ్ అక్కడ ఒక 6, ఇక్కడ ఇంకో 2 6లు, ఒక 4, 2 4లు, 3 6లు 3 4లు వచ్చే ఛాన్సెస్ ఉంటుండే. ఎందుకంటే 3 ఓవర్లకి ఒక్కొక్క 6 వచ్చినా ఒక్కొక్క 4 వచ్చినా మనకి ఇంకొక 30, మినిమం 20 రన్స్ అయితే ఉంటుండే. వీళ్ళు ఏం చేసినారంటే 17th ఓవర్ వరకు డిఫెండింగ్ ఆడి అట్లా బుగ్గ వేసేసినారు. ఒక గుడ్ టోటల్ కావాలంటే ఛాన్స్ తీసుకోవాలి. 15 ఓవర్స్ తర్వాత ఛాన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైనా తీసుకుంటారు. వీళ్ళు మరీ 17 ఓవర్ దాకా ఛాన్స్ తీసుకోకుండా ఆడి అండ్ తర్వాత నేను లాస్ట్ ఓవర్లోనే నూకేస్తా అంటే లాస్ట్ ఓవర్లో అనికేత్ వర్మ అయినా ఎంత నూకుతాడు. 2 సిక్స్లు కొట్టిన అప్పటికి కమిన్స్ వచ్చి ఒక 6 కొట్టిండు. అట్లాంటి హిట్టర్స్ ఉన్నప్పుడు 15th ఓవర్ నుంచి ఛాన్స్ తీసుకుంటే వాళ్ళు వచ్చి ఇంకొక 5-6 బాల్స్ ఎక్కువ ఆడితే ఇంకొక 2 సిక్స్లు వాళ్ళని కొడతారు, వీళ్ళు కొట్టకపోతే. నువ్వు అటాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు అవుట్ అయినా ఏదో 6 అయినా కొడతావు. కాబట్టి అప్కమింగ్ బ్యాటర్స్ వచ్చి ఆడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్కమింగ్ బ్యాటర్స్ దగ్గర పవర్ ఉంది కాబట్టి. అండ్ ఎన్ని మాట్లాడుకున్న మ్యాచ్ అయితే పోయిందనమాట. అండ్ నాకైతే అదే అనిపించింది. ఆ మిడ్ ఆర్డర్లో ఏదైతే ఉంటుందో మరీ స్లో ఆడేసినారు, మరీ డిఫెన్సివ్ ఆడేసినారు. నితీష్ కుమార్ రెడ్డి ఇంకా క్లాసిన్ ఎవ్రీ డే ఈజ్ నాట్ ఎ సండే అని కొటేషన్ వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి లాడి తీసుకోవాలా. 23rd రోజు మ్యాచ్ ఉంటుంది. బ్యాటింగ్ పిచ్ ఇస్తారు మనకి. ముంబై ఇండియన్స్ వాళ్ళకి బ్యాటింగ్ ఆ రోజు. ఇక మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి.